అటెన్షన్. మన పెద్దవాళ్ళు ఏమంటారంటే 1000 అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేయొచ్చు అంటారు. కానీ ఒక్కొక్కసారి ఆడిన ఒక అబద్ధం వల్లే పెళ్లి పెటాకులు అవ్వచ్చు. ఒక వైపు తన భర్త తనని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని, ఆ పెళ్లి చట్టపరంగా చెల్లదని, ఆ పెళ్లిని రద్దుపరచమని రంగారెడ్డి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది. కేస్ ఫ్యాక్ట్స్లోకి వెళ్తే వాళ్ళందరికీ సంబంధం కుదిరింది మ్యాట్రిమోనీ సైట్లో. ఆ భర్త చేసిన మిస్టేక్ ఏంటంటే తన డేట్ ఆఫ్ బర్త్ని మ్యాట్రిమోనీ సైట్లో రాంగ్గా ఎంటర్ చేశాడు. అతని డేట్ ఆఫ్ బర్త్ 1974 అయితే 1981 అని ఎంటర్ చేశాడు. వైఫ్ ఏమంటదంటే ఆ రాంగ్గా ఎంటర్ చేసిన డేట్ ఆఫ్ బర్త్ జాతకం ప్రకారం ఇద్దరికి జాతకాలు కుదిరాయి కాబట్టి అతన్ని పెళ్లి చేసుకున్నానని, లేకపోతే పెళ్లి చేసుకునేదానికి కాదని, నిజమైన డేట్ ఆఫ్ బర్త్ దాచిపెట్టి తనని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆ పెళ్లి చట్టపరంగా చెల్లదని, ఆ పెళ్లిని రద్దు చేయమని చెప్పి కోరడం జరిగింది. ఫ్యామిలీ కోర్టు ఆ పిటిషన్ని డిస్మిస్ చేసింది. ఆమె తెలంగాణ హైకోర్టులో అప్పీల్ ఫైల్ చేసింది. తెలంగాణ హైకోర్టు ఆ అప్పీల్ని అలో చేసి ఆ మ్యారేజ్ని డిజాల్వ్ చేసింది.